ఇన్ని రోజులు ఆందోళన ఎక్కడ లేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడతారు, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాలు సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్టు పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు రావడరు అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ లేదు. పార్లమెంటు దరిదారులకు వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చెప్పలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రావడతారని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప చూడండి. దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇవాళ కానీ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలే అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీట్ ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకు సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మవారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు.
కష్టపడి చదువుకుని మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుని కాలేకపోతామని చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేయొచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరు రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందేందో ఒక్కసారి చూడండి. मैं तो राजा मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे। मैं तो राजा मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हो, मोदी को गोली मार कुछ हुआ भी है? बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लेके मीता के पति का काम कर रहे हैं। भगवान राम मंदिर और whatever इसमें, but it's just people don't know. मैं तो राजा मोदी का కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ. వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ చేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విపక్షాలు అందరూ కూడా ఇండియాలో యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి. ఆ రోజు आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है, बेंगलोर की भी 18 సార్లు పేపర్ లీక్ అయింది. ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్ మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా అయ్యాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ధర్నా ఇచ్చినట ట్విట్టర్ తెలియాల. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు నువ్వు అడుకోక చేతగాక ఈ ఫాల్ట్ గాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్ లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దిగుతున్నావు, ఎక్కడెక్కడ దిగుతున్నావు, ఎట్లా దిగుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్ తీసుకురావద్దు, తెల్లారి జైలుకు పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్ట్ కేసు, ఫాల్ట్ కాళ్ళు పెట్టిన కేసు, దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలు పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఒడియాలకి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్ ధర్నా ఇస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివిటీస్ నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఈ ఒక్కరోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ
నోరే అబద్ధాలు. ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు?